సూర్యుడు ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో కానీ సూర్య సంచారాన్ని బట్టి ఆ సమయంలో కానీ లేదా ఏదైనా గృహ కార్యం నిర్వర్తించినప్పుడు కానీ వివాహము ఉపనయనాదులు గృహ ప్రవేశం కానివ్వండి ఆ సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు నారదా. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రాతకాలం అందే లేవాలి సుమాన్నాడు. బ్రహ్మముహూర్తం 4 గంటల నుంచి 6 గంటల సమయం ఇది బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో లేచి చక్కగా కాలకృత్యం లేచుకొని అభ్యంకర స్నానం చేసి చక్కగా ఇళ్ళకొని చక్కగా ముగ్గురు వేసి ఎక్కడైతే వ్రతాన్ని ఆచరిస్తామో ఆ ప్రాంతాన్ని కూడా అలకి చక్కగా ముగ్గురు వేసి గణపతిని ఆ తర్వాత గౌరీ దేవతను పూజించిన విధంగా కలశ స్థాపన చేసి ఆదిత్యాది నవగ్రహాది ఇంద్రాది అష్టదిక్పాలను పూజించిన విధంగా శ్రీ సతీదేవి యొక్క ప్రతిమ బంగారుది కానివ్వండి, వెండిది కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, రాగిది కానివ్వండి, చివరకు మట్టిదైనా సరే ఆ ప్రతిమను పంచామృతాలతో శోధనం చేసి పాలు పెరుగు తేనె నెయ్యి చక్రమని సహా చక్కగా అభిషేకించి షోడశ ఉపచారంతో ప్రతిష్ఠించారు సుమా. ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఇహమున సుఖములు కలిగి అంత్యమున మోక్షం పొందుతారు సుమా. ఇది కలియుగంలో కూడా ఇష్టికామితార్థమైనటువంటి అతి సులభమైన వ్రతము సుమా అని ఆ సూత మహర్షి అనగా ఇదే శ్రీ స్కాంద పురాణే దేవాఖండే శ్రీ సత్యనారాయణ ప్రథమోధ్యాయం సమాప్తః. జయ శ్రీ సత్యనారాయణ భగవానికి జై. మన సంత కొడుకు భాస్కర్